అన్న పెన్షన్లు వస్తున్నాయా? మన పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ కొత్తగా రోజు రేషన్ కార్డులు కూడా ఇస్తున్నట్టు కదా. అదే రాంగ్ అది. మీరు అడిగిన అసలు నేను చెప్పింది అసలు రాంగ్. మీరు చెప్పేది అసలు ఆంధ్ర చూసుకోండి. చంద్రబాబు నాయుడు గెలిచిన ఎంబడే 4,00,000 పెన్షన్ ఇచ్చేసాను. రేవంత్ రెడ్డి కూడా ఇచ్చినాడు. ఎవరికి? ఎవరు? రాంగ్ అది, అస్సలు రాంగ్. మరి ఇచ్చిన అంటుండే ఆయన ఎవరికి ఇచ్చాను? ముఖ్యమంత్రి చూపేమని వచ్చి నా దగ్గర రావని ముందర ఫేస్ టు ఫేస్ అడుగుతారు. రేవంత్ రెడ్డి అయితే ఎవరైతే ఆయన భయపడరు, ఎవరికి భయపడరు. అది రాంగు. 2,500 మళ్ళీ ఆడపిల్లలకి ఇస్తాను. ఏది అవి భయం. మళ్ళీ నెక్స్ట్ నిరుద్యోగ వృత్తి 4,000 ఒక్కరికి ఇచ్చింది ఆ చెప్పు. ఇప్పుడు నిరుద్యోగులు కాంగ్రెస్ని తెచ్చుకుందే నిరుద్యోగులు కదా, వాళ్ళకి ఎందుకు లేదంటున్నావు? వాళ్ళందరికి ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తుంటే రేవంత్ రెడ్డి. సరే నువ్వు చెప్తున్నావు కదా, ఒక్క నిరుద్యోగం తీసుకొచ్చి ముందలు పెట్టు, ఎవరికైనా ఇస్తున్నాం. అదంతా రాంగ్. నిన్న అట్లే ఉండు. నేను బస్సులా ఇంకో ఒక్క నిమిషం ఇది చూడండి. కండక్టర్ ఉంది కదా, నెత్తి కొట్టుకుంటున్నామే భరించలేక. ఇంకో నెత్తికి చేయి పెట్టుకుందా, నెత్తికి చేయి పెట్టుకుని చూడు. ఆమెకే తలకాయ నొప్పి లేస్తుంది. నేను పోయొచ్చిన నిన్న నాగర్ కర్నూలు ఇక్కడ జడ్చర్లకు పోయొచ్చిన, తలకాయ పట్టుకుంటుంది. ఆడోళ్ళు ఎట్లా తిడుతున్నారు అనుకున్నాం, ఫుల్ ఘోరంగా తిడుతారు. నేను అడిగిన మంచిగుందా అమ్మ రేవంత్ రెడ్డి దండం, మేము ఇంకా 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 3.5 సంవత్సరాలు ఎట్లా భరించాలనో మేము దండం ఆయన ఇప్పుడు పోతే అట్లా. ఒక దిక్కునంగా ఇప్పుడు ప్రజలు సంతోషంగా లేరంటున్నావు, అటు గవర్నమెంట్ ఉద్యోగులు సంతోషంగా లేరంటున్నావు, నిరుద్యోగులు సంతోషం. మరి ఏం చేసినట్టు? ఇప్పుడు సంవత్సరాన్నర అవుతుంది రేవంత్ రెడ్డి ఏం చేసినట్టు? అరే ఇప్పుడు మనకు పెట్రోల్ ఎంతకు వస్తుంది? బయట నుంచి ఎంతకు వస్తుంది? 40 రూపీస్ వస్తుంది. 40 రూపీస్ కేంద్రం ట్యాక్స్. ఇక్కడ మన తెలంగాణ ఎంత తీసుకుంటుంది? 30 రూపీస్. మొత్తం ఎంత? 110. 30 రూపీసు మనకు 10,000 బంకులు ఉన్నాయి. డైలీ ఎంత ట్యాక్స్ వస్తుంది తెలుసా? 10 కోట్లు సంథింగ్ అని గుర్తొస్తలేదు, అంత వస్తుంది అన్ని. ఇప్పుడు ఆయన సంవత్సరం 15 నెలలు అవుతుంది, మొత్తం 15 నెలలు అవుతుంది. ఎంత ట్యాక్స్ తెలుసా? నాకు లెక్క క్యాల్కులేట్ చేస్తే మైండ్ బ్లాక్ అయింది. అన్ని లక్షల కోట్లు ట్యాక్స్ ఇప్పటికే వచ్చింది. ఎవరికి ఇచ్చిండు? రైతు బంధు ఇస్తా అన్నాడు, 15,000 అన్నాడు. 30% ఇచ్చిండు, 70% ఇవ్వనే లేదు. 70% ఇవ్వలేదు, 30% ఇచ్చిండు. మేమేమో అందరికి ఇచ్చేసినాం అన్నీ. నాకు ఇంకో సాయమాలు ఉంది, బూతులు తిట్టదు కానీ కనబడితే ఇంకా ఏం చేస్తానో నాకు తెలియదు. అంటే ఒక పక్క మన రుణమాఫీ కూడా 100% చేసిన అని చెప్పిండు. ఇప్పుడేమో రైతు బంధు అంటే ఇప్పుడు 30% అయింది అంటున్నావు. ఇప్పటి వరకే అయిందా? ఇప్పుడు కాంగ్రెస్ ఏర్పడిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా రైతు బంధు వేసుడు. ఫస్ట్ టైం సెకండ్ టైం ఒక 3 విడతలు ఏమో పోయినాయి అని చెప్తా ఉన్నారు జనాలు కూడా. మరి ఎంతవరకు మొత్తం ఒకటేసారి వేసిండా? ఇప్పుడు ఏలే అసలు 30% అండి. అసలు ఏపీజీపీ ఉందా? ఇంత ముందుకు మన కేసీఆర్ ఉన్నాడు, ఏపీజీపీ ఉండే. ఇప్పుడు టీజీ మార్చిండు. ఎందుకు చెప్పాలా? లక్షల కోట్లు దాచిపెట్టుకోనికి, అండ్లో పెట్టుకోనికి, ఆయన వాడుకోనికి రేవంత్ రెడ్డి. తర్వాత నిన్న మొన్న ఏందనుకున్నావు అసలు ఇది ఇది సర్వీస్ రోడ్ వస్తుందంటే రైతులు ఆగమయ్యారు. వాళ్ళని ఎంత ఘోరం అనుకున్నావు? వాళ్ళని భూములు ఇవ్వమని స్వామి, భూములు ఇవ్వమని కింద మీద మొత్తుకున్నారు వాళ్ళు. ఒక్క నిమిషం. అసలు ఘోరంగా పరిస్థితి స్వామి. వాళ్ళని టార్చర్ పెడుతుండు. ఏమంటారు, ఇది పోలీసు వాళ్ళని పెట్టి మామూలు కాదు, భూములు ఇవ్వని టార్చర్ పెడుతుండు. టార్చరు అంటే తెలంగాణ మొత్తం ఒక రకంగా. ఇప్పుడు ఇటు లగచర్ర అటు సైడ్ చూసుకుంటే అటు భూములు ఏదో కంపెనీ కోసం గుంజుకుంటాడు, ఇటు ఏమో మీరు ఇంకా దేనికోసం అంటారు. మొన్న అదేమంటారు, ఏం చేసుకుంటాడు? నేను ఆచారి వచ్చింది మొన్న, ఆచారి నిలబడిండు. మా పక్క పొంటి భూమి, మా మరిపల్లి గ్రామం పక్క పొంటి సర్వీస్ రోడ్ వస్తుందని రైతులు ఆత్మహత్యలు చేసుకుని పురుగుల మందు డబ్బాలు పట్టుకున్నారు, నేను చచ్చిపోతామని. ఇప్పుడు ఒక రాజు ప్రజాపాలన చేయాలి. ఇప్పుడు నువ్వు ప్రజలే ఇంకా చచ్చిపోయేటట్టున్నా, నీ ఏం పాలన చేస్తున్నావు? ఎవరు చెప్పినా? నేను పోయినా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడా? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? కసిరెడ్డి నారాయణ రెడ్డి. ఆయన మీద పోయి మొన్న కంప్లైంట్ ఇచ్చేది, మా ఊరికి రోడ్ లేదు,
రోడ్ వేస్తలేడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి పోయి కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నారు ప్రజాపాలనలో పోయి మా ఊరికి ఒక నిమిషం ఎలక్షన్ల ముందుకు దండం పెట్టిండు వచ్చి మా ఊరికి వచ్చిండు ఇది కసిరెడ్డి నారాయణ రెడ్డి ఓట్లు వేయించుకున్నాడు పోయిండు మీ ఊరికి రోడ్ వేపిస్తాను పోయిండు ఇప్పుడు ఎంత 15 నెలలు అయినా ఇప్పటి వరకు రాలేదు మళ్ళీ ఊరికి కాదు ఇక్కడ దిక్కే రాలేదు. ఇక్కడ సర్వీస్ రోడ్ వస్తుందా సర్వీస్ రోడ్ వస్తుంది ప్రజలు రైతులు పురుగుల మందు దానికే ఇక్కడ సంకటం రోడ్డు కోసం భూములు పోవద్దు అని చెప్పి ముస్లిం అదేమంటారు లంబడోళ్ళు వాళ్ళు వీడియో ఉంది ఎక్కడ పోయిందో వచ్చింది దొరికింది ఇక్కడ చూడండి. మన మంచి కదా మన ఆయన కదా మన ఊరుకు దగ్గర ఉన్నాడు ఏతాము ఓట్లేదాము అందరం వేసాం చెట్లు పోతున్నాయి ఇళ్ళు పెట్టి ఏం పని చేయాలి ఎట్లా బతకాలి ఇట్లానే పొట్టకు అన్నం తిన బుద్ధి అవుతలేదు ఏడ ఊరి పెట్టుకోవాలి ఏడ మందు తాగి తాగాలి అదే బాధ వస్తుంది నా తన మళ్ళీ రేపు వస్తారు అంటే నా తన వండిన కూడా ఇట్లానే ఉంది లేదు మొత్తం తరి ఉన్న పొలాలకి 5 బోర్లు చెట్లు ఆవులు తప్ప ఏం లేదు. ఆ ఉన్న పొలంలోకి తీసిన చెట్లు పోతాయి మళ్ళీ ఆవులు పోతాయి ఆవులు బాగా చెట్లు బాగా పొలం బాగా నేను ఏం చేసి బతకాలేము పొత్తులు వేసింది బతికేదా దాంతో ఆవు పోయింది చెట్టు పోయింది పొలం కూడా పోయింది లాస్ట్ నేను ఏం చేసి బతకాలి నాకు చదువు రాదు ఏం రాదు మళ్ళీ ఇంకా లాస్ట్ బలవంతంగా మీరు ఒత్తుతే ఇంకా లాస్ట్ మందు డబ్బా వేసుకొని చచ్చి బతి అంటే రైతు రాజ్యం అంటుండు రైతు రాజ్యం అన్నాడు ఇందిరమ్మ రాజ్యం అన్నాడు ప్రజాపాలన అన్నాడు. ఇప్పుడు రైతులేమో ఏడా చూసినా కూడా పురుగుల మందు డబ్బాలు పట్టుకొని మేము చేస్తాం అని చెప్తా ఉన్నారు. ఏంది పరిస్థితి ఎట్లా ఉంది? గతంలో ఎట్లా ఉండే 10 సంవత్సరాల తెలంగాణ వచ్చినాక ఇప్పుడు ఎట్లా ఉంది? కేసీఆర్ గారు దేవుడా నేను ఏ పార్టీ సంబంధం లేదు నాకు టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ కాదు బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు జనరల్ నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఆయన దేవుడు ఎందుకన్నా తెలుసా అరే ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు ఏదో కొంచెం వాళ్ళు ఎందుకంటే కష్టపడ్డారు కాబట్టి ఏదో కొంచెం డబ్బు జేబులు వేసుకుంటారు. కానీ ఈ కేసీఆర్ ఏంది మా ఊర్లో బోర్ కాడ నీళ్ళు ఎత్తుకొని వచ్చేది ఎంత దూరంలో పోయి ఆయన ఇప్పుడు మిషన్ భగీరథ తెచ్చిండు కదా మా ఇంటికి వరకు నీళ్ళు వస్తున్నాయి అర్థమైందా ఇంటి ముందు నీళ్ళు వస్తున్నాయి అదొక్క విషయంలో నేను దేవుడు కేసీఆర్. మరి ఇప్పుడు ఎట్లా ఉంది నీళ్ళ పరిస్థితి? అంటే ఇక్కడ కొంచెం గతంలో కూడా తెలంగాణ రాకముందుకు ఇక్కడ కొంచెం నీళ్ళ సమస్యలు ఉండేది ఈ మీ ప్రాంతంలో, ఇప్పుడు ఎట్లా ఉంది నీళ్ళ సమస్యలు? ఇప్పుడు కరెంటు చెప్పేది అప్పుడు 24 hours ఉండేది 24 hours అసలు ఇప్పుడు పోతే ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పుడేమో మళ్ళీ ఇప్పుడు 6 గంటలకు 3 phase కరెంటు పోతే మళ్ళీ వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. మొత్తం అన్ని కరెంటు కటింగ్లు అన్ని అసలు మొత్తం నాశనం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి 100%. నేను సాయిమాలు వేసుకొని చెప్తున్నాను, నేను అవద్దని చెప్పను. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. తర్వాత ఈయన పెట్టిన అనుకుంటారు, అట్లా కూడా అనుకుంటారు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఇంకా బూతులు వస్తున్నాయి కానీ నాకు జరైతే వేస్ట్ రేవంత్ రెడ్డి పాలన వేస్ట్. ఎంబడే నన్ను ఒక్కరోజు సీఎం మొన్న 0 రూపాయి ఇచ్చిందా కేంద్రం? రూపాయి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఈయనకి ఇట్లే అప్పులు చేసి మొత్తం లోపలికి వేస్తారు. ఇస్తలేదు. నిర్మలా సీతారామన్ చెప్పిన తర్వాత రూపాయి ఇవ్వలేదు. రింగ్ రోడ్కి ఇస్తాడని చెప్పి మొత్తం బయటికి పోయిండు. మొత్తం వాళ్ళందరి దగ్గర అడ్వాన్సులు తీసుకొచ్చిండు. తర్వాత ఏమైంది? రింగ్ రోడ్ వస్తుందంటే రూపాయి ఇవ్వలేదు కేంద్రం. ఈ సర్వీస్ రోడ్ అరే మాలేసుకుంది ఎందుకు స్వామి? రింగ్ రోడ్ రావద్దు, రైతులు మొత్తం ఆగం అవుతుంది. అరే నీకు ఇప్పుడు 2 రూమ్లు వస్తా స్వామి, ఒక రూమ్లో 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఒక రూమ్లో 10 రోజులకు ఫుడ్ ఉంది, ఒక 10 రోజులు తాళం వేస్తావు, ఎందులోకి పోతావు? ఫుడ్ ఉన్న దాంట్లోకి పోతావు. అదేవిధంగా మరి ఇప్పుడు రైతులను మొత్తం నాశనం చేస్తున్నావు, వారు పురుగుల మందు వేసుకొని చచ్చిపోతున్నారు. మరి నువ్వు రేపు మొత్తం రైతులు మొత్తం నాశనం చేస్తున్నావు. ఇప్పుడు నెమలీలు ఊర్ల దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు మొత్తం నాశనం చేసుకుని పోతావు. పక్కపొడి కెమికల్ కంపెనీలు పెడతావు. కెమికల్ కంపెనీలు పోతే ఆ వాసనకు భరించలేక అందరు వెళ్ళిపోతారు. ప్రజలు మొత్తం ఊర్లు మొత్తం ఖాళీ అయిపోతాయి. నీకు రైతేడు ఉంటాడు? నువ్వు తినేదే అరే రాజు అయినా రైతు అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా అన్నం తింటేనే బతుకుతాం. అలాంటి అన్నం తినే రైతునే బతకనియా కూడా చేస్తే ఇంకా దేని గురించి? నాకు నచ్చలే రేవంత్ రెడ్డి ఎంబడేది. నాకు ఒక్కరోజు సీఎం నేను పోయి డైరెక్ట్
మీకు సీఎం పదవి ఇస్తే అప్పుడు ఒకే ఒకరు ఎట్లుంది, ఒక్క రోజు ఇస్తే చాలు, నేను డైరెక్ట్ మోడీ గారి దగ్గర పోయి అది సీతారామ మంచిగా చేస్తాడు. అరే నెక్స్ట్ రేవంత్ రెడ్డి కేసు పెట్టేది కానీ వద్దు డైరెక్ట్ లైవ్.